నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్డన్ హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల బస్టాండ్ ఆవరణలో కార్గో స్టిక్ సేవలు అందించుటకై ఏజెంట్లు కావాలని టీజీఎస్ ఆర్టీసీ లాగ్ స్టిక్ సేల్స్ టీమ్ లీడర్ కరీంనగర్ వారు జి రాజు ప్రకటన చేశారు. గంగాధర మండల స్థానికేతరులు వినియోగించుకోవాలని ప్రకటన మా ఎన్ఎస్టీవీ ద్వారా తెలిపారు. గంగాధర పరిసర ప్రాంతాల ప్రజలకు విజ్ఞప్తి. తెలంగాణ టీజీఎస్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు ప్రవేశపెట్టిన కార్గో సర్వీస్ను గంగాధర మరియు కొడిమ్యాల మరియు బోయినపల్లి, బూరుగుపల్లి గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకునేందుకు కొత్తగా ఏజెంటు ఏర్పాటు చేస్తామని ఆలోచనలో ఉన్నాము. దీనికి సంబంధించిన అప్లికేషన్ను బట్టి బస్టాండ్లో కార్గోకి ఇచ్చుటకు నిర్ణయించుతున్నాము. కావున ఇక్కడ షాపింగ్ వాళ్ళు రోజు కరీంనగర్ నుంచి వచ్చే అటువంటి మెడికల్ కానీ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ వివిధ రకరకాల బిజినెస్ కొరకు ఘర్షకుర్తి నుండి నిజామాబాద్ వెళ్ళే అటువంటి బట్టల షాపులకు కానీ దీనికి ఈ కార్గోను అతి త్వరలో గంగాధర బస్టాండ్లో ప్రవేశపెడతామని లాజిస్టిక్ ఏటీఎం సారు ఆదేశానుసారం ఈరోజు గంగాధరకు రావడం జరిగింది. ఈ సదవకాశాన్ని పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని తెలియజేస్తున్నాము. రాజు, సేల్స్ టీమ్ లీడర్, కరీంనగర్ రీజియన్. థ్యాంక్ యూ సార్. రాలేదు సార్. బస్టాండ్లో ఇది మధ్యలో సిరిసిల్లకు, జగిత్యాలకు, ఇటు బూరుగుపల్లికి మధ్యలో ఉన్నటువంటి మండలం. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసు, తర్వాత రకరకాల ఆఫీసులు ఉండడం వలన ఈ కార్గోను సద్వినియోగం చేసేందుకు బస్టాండ్తో పాటు ప్రజలకు కూడా చాలా ఇబ్బంది ఉన్నటువంటి తరుణంలో ఈ కార్గో పెడితే సులభమైన పద్ధతిలో కార్గోను వాడుకుంటారని ఆశిస్తున్నాము. కరీంనగర్ రీజన్ తరపున దయచేసి ఈ పరిసర ప్రాంతాల ప్రజలు అతి త్వరలో కార్గోను ఓపెన్ చేస్తాము. మీరు లాజిస్టిక్స్ సేవలను తప్పకుండా వినియోగించుకోవాలని కరీంనగర్ రీజన్ తరపున మీ అందరికీ తెలియపరుస్తున్నాము. సేవలు మరియు అంతర్రాష్ట్ర కూడా బెంగళూరు కానీ, మహారాష్ట్ర కానీ, తదితర ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి దూర ప్రాంతాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వర్తకులు, వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని కార్గో టీం ద్వారా మీకు తెలియపరుస్తున్నాము. ఇక్కడ గంగాధరలో ఇంతకుముందుకు కౌంటర్ ఉండేది, మళ్ళీ పునరుద్ధరిస్తామని ఆలోచనతోటి ఇక్కడ ఒక అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. దీన్ని పరిసర ప్రాంతాల ప్రజలు తప్పకుండా లాజిస్టిక్స్ టీమును వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఏజెంట్కు హెడ్ ఆఫీస్ నిర్ణయించిన ప్రకారం వాళ్ళకు బేసిక్ మీద 12% మరియు ఒక కన్సైన్మెంట్ మీద 20 రూపీస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వారు ఈ లాజిస్టిక్ను బస్టాండ్లో ఓపెనింగ్ చేసుకున్నట్టయితే ప్రజలకు మరియు వర్తకులు, వ్యాపారులకు అనుగుణంగా ఉంటుందని ఆలోచనతోటి ఇక్కడ గంగాధర బస్టాండ్లో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని పరిసర ప్రాంతాల ప్రజలకు తెలియపరుస్తున్నాము. వారికి టైమింగ్ ప్రకారం వాళ్ళు 9 to 9 వరకు ఉండొచ్చు. దానికి అనుకూలంగా వాళ్ళకు టార్గెట్ చేసుకున్నంత ఉంటుంది సార్. వాళ్ళకు చేసుకున్నంత బిజినెస్ మీద కమిషన్ మాత్రమే ఉంటుంది. వారికి ఎలాంటి ఆర్టీసీ నుంచి ఎలాంటి వస్తువులు కానీ, కంప్యూటర్ కానీ అంతా వారిదే ఉంటుంది. ఆర్టీసీ నుంచి ఏం ప్రొవైడ్ చేయదు. వారే స్వంతంగా ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళకి ఐడి ఇవ్వడం జరుగుతుంది. ఈ లాజిస్టిక్స్ సేవలు ప్రతి మండలంలో ఉండాలని, అదేవిధంగా హైదరాబాదులో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు కార్గో సేవలు ఉన్నాయి. ఆ ఏరియాలో ఉన్నటువంటి సేవల గురించి కూడా వీరికి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుండి హాస్టల్ నుండి కానీ, లేకుంటే రైసు షాంపిల్ కానీ, బట్టలు కానీ, ఏవి కానీ వాళ్ళ బంధువులకు తినుబండారాలు కానీ ఏవి పంపినా కూడా ఇక్కడ నుండి వెనువెంటకే హైదరాబాద్ కౌంటర్కు చేరే విధంగా పంపిస్తాం. దానికి ఏజెంట్ త్వరలో నిర్ణయిస్తాం. వారి నంబర్ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. మళ్ళీ మీటింగ్ పెట్టి ఇక్కడ ఓపెనింగ్ చేస్తామని, ఏటీఎం గారి ద్వారా ఓపెనింగ్ చేస్తామని ఆలోచిస్తున్నాం. 9154298581 కాంటాక్ట్ నెంబర్. ఏమైనా క్వాలిఫికేషన్ కావాలా? వారికి మినిమం కంప్యూటర్ తెలిసి ఉండాలి సార్. సాంకేతిక నైపుణ్యత కలిగి ఉన్న వ్యక్తికి ఇవ్వబడు. బిజినెస్లో, పబ్లిక్లో వారు మంచి
పట్టు ఉండాలి, పబ్లిక్లో పరిచయాలు మంచి పట్టు ఉండాలి, బిజినెస్ చేసే అటువంటి మార్కెటింగ్ విధానం ఉండాలి.